పిఠాపురం స్వర్ణలతా దేవి, వైఫ్ ఆఫ్ సాకేత్ వర్మ. ఆమె రైట్ స్వర్ణ? కరెక్ట్. స్వర్ణ గారు ఒకసారి నుంచోండి. గారు ఏంటి? ఇప్పుడు పద్ధతి అంతే. నేను పిఠాపురం స్వర్ణలతా దేవి అను నేను పిఠాపురం స్వర్ణలతా దేవి అను నేను ఈ రోజు నుంచి షీ క్లబ్ మెంబర్గా షీ కుటుంబంలో చేరుతున్నాను. ఈ రోజు నుంచి షీ క్లబ్ మెంబర్గా షీ కుటుంబంలో చేరుతున్నాను. స్వర్ణ గారు సంతకం పెట్టండి. ప్రియాంక, Come on, let us celebrate the welcome party. స్వేచ్ఛకు హద్దుండదు, ఆనందాలకు అవధులుండవు. సుఖాలు సంతోషాలు అన్నీ ఇవాళ నుండి నీ సొంతం చేసుకో స్వర్ణ. వన్ మోర్ థింగ్, వీక్లీ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, డెఫినెట్ గా అటెండ్ అవు. అందులో భర్త భార్యకు ఎలా దాసుడవుతాడో, మన ఆనందాలకు తన సహకారాన్ని అందిస్తాడో అనే ముఖ్య విషయాలన్నీ చెప్తారు. నేను ఫాలో అయ్యాను, అపరిమిత ఆనందాలనేవి చేసుకున్నాను. వెలితి లేని జీవితం షీ నీకు అందిస్తుంది. అవునా స్వర్ణ, ఓ అనౌన్స్మెంట్ చేసేవే, చాలా గౌరవం దక్కించుకునే దాని అవుతావు. ఏమని అనౌన్స్ చేయాలి? మెంబర్ అయిన సందర్భంగా ఇది నేనిస్తున్న ట్రీట్, ఖర్చు నా అకౌంట్లో వేయండి చాలు. తర్వాత నీ లెవెలు, నీకిచ్చే ట్రీట్మెంటే మారిపోతుంది. ఎంత అవుతుంది? ఛీ, మరో మంగమ్మ అనిపించావు కదే. మహా అయితే ఎంత అవుతుంది? 30 లేదా 50. ఏంటవి? వేలే. 30-50 వేల? వీళ్ళంతా లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు. పార్టీలకు కాదు, పర్ డేకి. డియర్ క్లబ్ మెంబర్స్, అందరికీ ఒక అనౌన్స్మెంట్. కొత్తగా షీ మెంబర్ అయిన సందర్భంగా ట్రీట్ ఇస్తున్నాను. ఇది నా పర్సనల్. రావటమే ట్రీట్ అనౌన్స్ చేసావు. వెరీ గుడ్ స్వర్ణ. అకేషన్ చూసి మనం స్వర్ణను గౌరవించాలి, మంచి బిరుదివ్వాలి. వావ్! భయపెట్టకండి. హ్యావ్ ఇట్ స్వర్ణ. చేర్స్. స్వర్ణ, హ్యావ్ ఇట్. నాది షో. వావ్ వావ్! స్వర్ణ, ఏంటి? మీకు మొత్తం ఆస్తి ఎంత ఉంటుంది? 10 తరాలకి సరిపడా ఉంది. 10 తరాలకు సరిపడా ఉందా? మొత్తం ఆస్తి మీ వారొక్కరికేగా? మా అత్తయ్య సవతి కొడుకు, మా పెద్ద తరం తర్వాత
వాళ్ళంతా దిగబడ్డారు. అయ్యో పాపం. అయ్యో పాపం ఏంటి, సగం పోతుందిగా. ముసలావిడ పోయాక కదా అప్పుడు ఆలోచించొచ్చు. అప్పటిదాకా పెత్తనం ఆవిడదేనా? అంతా ఆవిడ పేరునే ఉంది. అయితే ఇంక నువ్వేం అనుభవిస్తావు? అదేంటి, ఇందాక చూసాం కదా, పైశాచిత్వం. మీ వాటా మీరు తీసుకోండి, లేకపోతే యంగ్ ఏజ్ లో ఏం అనుభవించలేవు. మా ఆయనతో చెప్తా. దట్స్ గుడ్. ఏ స్వర్ణ, స్వర్ణ, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొస్తాయంటే? ఏమైంది? తాగుతున్నావు, తూలుతున్నావు, పేకట్ ఆడుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు. నా కొడుకు అనే దానివి వీణ్ణలా వదిలేసి వచ్చేసావేంటే? సాకేతున్నాడుగా. సాకేత్ ఉండడమేంటే? తను వీణ్ణి చూసుకుంటాడా? లేకపోతే మా అత్తగారుందిగా, ఒక గంటకేమవుతుందని వదిలేసి వచ్చా. తప్ప? పసిపిల్లాన్ని వదిలేసి వచ్చింది కాక తప్ప అని అడుగుతున్నావా? చూడక్క, వాడి పేరు చెప్పొచ్చి అక్కడ ఆవిళ్ళ, ఇక్కడ నువ్వు నా పరువు తీయాలని వచ్చావా? వెళ్ళ, నేను తర్వాత వస్తాను. ఏంటి తర్వాత వచ్చేది? ఇదేనా? దీనికోసమేనా లక్షలు తీసుకుంది? ఏముందని ఇక్కడికి వచ్చావే? దీని గురించి తెలిసిన వాళ్లకు దీని విలువ తెలుస్తుంది. గేట్ లేని క్రాసింగ్ దగ్గర ప్యాసింజర్ దిగొచ్చిన దానిలాగా మాట్లాడకు. నేనేం దిగొస్తే ఏంలే గాని నువ్వు రొచ్చులో దిగావు. ఛే, ఎంత దరిద్రంగా ఉంది ఈ వాతావరణం. ఇదేనా క్లబ్ అంటే? అవును, క్లబ్ అంటే ఇదే అక్క. క్లబ్ అంటే పబ్ ఉంటుంది, బార్ ఉంటుంది, స్విమ్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, సిప్ ఉంటుంది, స్టెప్ ఉంటుంది, కిక్ ఉంటుంది, లక్ ఉంటుంది. లక్ ఉంటుంది కదా, ఉంటుంది. స్వేచ్ఛ, ఆనందం, గూడు కట్టుకున్న కోరికల రెక్కలు విప్పచ్చు. సోషల్ వర్క్స్, సెమినార్స్ అని చాలా చాలా చెప్పారు. అవి జరిగేప్పుడు అవి జరుగుతాయిలే. జరిగినప్పుడు మళ్ళీ రావచ్చు. ముందు వెళ్దాం రా. ఎక్కడికి? ఎక్కడికేంటే ఇంటికి. ఇది మనం ఉండదగ్గ చోటు కాదు. స్వర్గాన్ని ఉండదగ్గ చోటు కాదని, స్వేచ్ఛ స్వాతంత్రం లేని ఆ నరకానికి రమ్మంటున్నావా? అందులో మగ్గలేకే ఇందులో తేలాను. మునిగిపోతావే. వీళ్ళందరూ డబ్బు తప్ప వేరే ధ్యాస లేని వాళ్ళు. సభ్యత, సంస్కారం, సాంప్రదాయం అన్ని వదిలేసిన వాళ్ళు. అక్క, వాళ్ళ గురించి ఏమన్నా నేను సహించను. వాళ్ళ స్టేటస్ ముందు మనమెంత, మన బతుకెంత? ఫ్యాషన్ అంటే తెలిసిన వాళ్ళు, లైఫ్ ని ఎంజాయ్ చేయటం నేర్చుకున్న వాళ్ళక్క. ఏంటి ఇలా తాగి తందనాలాడమా ఎంజాయ్ చేయడం అంటే?
అరే ఆడాళ్ళవన్న ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదే. ఛీ, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళు తాగద్దనే రూల్ ఏమన్నా ఉందా? ఏ వసంత, బాటిల్ ఇలా ఇవే. అక్క, ఏ మందు బాటిల్ మీదన్నా ఓన్లీ ఫర్ జెంట్స్ అని రాసుందా? ఏయ్ ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? అలా రాసలేదని నువ్వు తాగుతావా? కంపెనీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చూస్తా. తప్పు లేదంటున్నావు, తాగుతావా? ఏయ్, ఏంటి వీణొకడిని వేసుకొచ్చి పంచాయతీ చేయాలని చూస్తున్నావా? ఇది ఆవిడ గారి డైరెక్షనేనా? అది కాదే. వద్దక్క, నీతులు చెప్పాలని చూడు. మంచి చెడు నాకు తెలుసు. నీలా బావిల కప్పలా నేను బ్రతకదలుచుకోలేదు. విసిగించకుండా వెళ్ళ. స్వర్ణ, ఎవరివిడా? మీ అబ్బాయికి ఆయానా? వీడికి క్లబ్ చూపిద్దామని వచ్చింది. చూసావుగా ఎలా అడిగారు? ఇంకా కాసేపు నువ్వు ఇక్కడే ఉంటే క్లబ్ లో పని చెప్పినా ఆశ్చర్యం లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటే అదెవరో ఆయానా అని అడుగుతుంటే కాదు మా అక్క అని కూడా చెప్పలేకుండా పోయి నాకు పనులు చెప్తారు వెళ్ళు అని అంటున్నావేంటి? మరి అదికి చెప్తున్నాను, నువ్వు బయలుదేరి వస్తావా లేదా? రాను రాను రాను. ఇష్యూ చేసి సినిమా చూసేలా చేయకు. వాళ్ళు అడిగేదానికి నేను సరే అని తలూపితే అవతల గంటేస్తారు. అంతదాకా తెచ్చుకోకు, వెళ్ళు. స్వర్ణ, నేను నీ అక్కనే. అది మర్చిపోయే పరిస్థితి తెచ్చుకోకు. వద్దనే చెప్తున్నా. ఇదేనా నువ్వు నాకు ఇచ్చే విలువ? విలువిస్తున్నాను కాబట్టే చెప్తున్నా. పద 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 పద, నువ్వు ముందు పద పద. స్వర్ణ, వద్దు. నోరు పెగిలితే నేను నోరు తెరవాల్సి వస్తుంది. అప్పుడు సెక్యూరిటీ వస్తుంది. ఆ తర్వాత ఎంత మారిపోయావే. అదేగా మీ జలసి. జలసి కాదే, వచ్చి వచ్చి వీళ్ళు జలగల బుట్టలు పట్టావు. నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. ఫ్యాషన్ మోజులో పతనమైపోతున్నావని భయం వేస్తుందే. కల్చర్ పేరుతో. స్టాప్ ఇట్. ఏంటి శాపనార్థాలు పెడుతున్నా? దీన్ని జాలి అనరు, ఓర్వలేని తనం అంటారు. నా జీవితం నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం. నా భర్తకు నచ్చింది, నాకు నచ్చింది. మధ్యలో మీకేంటి? లాస్ట్ అండ్ ఫైనల్. వెళ్ళ. వెళ్ళమంటున్నా, వెళ్ళ. చెప్తా అర్థం కాదా నీకు? నేను చెప్పేది వినవే. వెళ్ళమంటున్నాను. స్వర్ణ, వెళ్ళు వెళ్ళు. వసంత, హ్యావ్ ఇట్.
జరిగింది? ఎందుకలా ఉన్నావు? వివరంగా చెప్పు సీత. ఏం లేదు రఘు, కళ్ళల్లో నలక పడింది. అబద్ధాలు ఆడకు. నేను నీ వెనకాలే వస్తున్నాను. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పు సీత, నిజం చెప్పు. అసలు విషయం దాచుకో. క్లబ్లో ఏం జరిగిందో చెప్పు. నీకేదో అవమానం జరిగే ఉంటుంది, లేకపోతే నువ్వు కన్నీళ్ళు పెట్టుకో. నువ్వు చెప్పకపోతే నేను లోపలికి వెళ్లాల్సి వస్తుంది. వద్దు రఘు, స్వర్ణ క్లబ్కి వెళ్ళింది. అమ్మమ్మ గారు నన్ను వెళ్ళి దాన్ని తీసుకురమ్మన్నారు. నా చెల్లి అని వెనకేసుకొచ్చావు. సరిపోయిందా? వద్దు సీత, ఇంకా తన గురించి ఆరాటపడొద్దు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆవిడ గారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పద, ఆవిడ నిర్వాకం నానమ్మకు చెప్దాం. ఆవిడ వాళ్ళ రోగం కుదురుస్తుంది. వద్దు రఘురామ్, ఇంట్లో ఏం చెప్పొద్దు. చెప్పొద్దా? ఇంత జరిగినా ఇంకా నీ బుద్ధి మారలేదా? తను పో అన్నా నీకు తన మీద ప్రేమ? అది కాదు రఘురామ్, మనం చెప్తే తను సుఖపడ్డం సంతోషపడ్డం గిట్టక అది మనం లేనిపోనివన్నీ కల్పించి చెప్పామంటుంది. ఇదివరకంటే ఏమో అనుకున్నాను కానీ అది ఇప్పుడు దేనికైనా సిద్ధపడ్డ మనిషి అని నాకు ఇప్పుడే అర్థమైంది. చెప్పి మనమెందుకు చెడ్డవాళ్ళం కావాలి? దాచినా తనేం మనల్ని మంచి అనుకోదు. అలాంటప్పుడు దాచడం అనవసరం. అయినా ఇంటికి వెళ్ళగానే నాన్నమ్మ అడిగితే ఏం చెప్తావు? అబద్ధం ఆడతావా? అబద్ధం ఆడాల్సిన అవసరం నీకేంటి? ఇప్పుడు చెప్పాల్సిన అవసరం మాత్రం ఏముంది? మళ్ళీ దాన్ని ఒక కారణం చేసి అది నా మీద విరుచుకుపడుతుంది. పడితే ఊరుకుంటావా? మనం అనలేమా? తప్పు చేస్తున్న తనే అనగలిగినప్పుడు మనమెందుకు తగ్గుతాం? దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మొహాలు చూసుకోకుండా అవడం తప్ప పెద్దవాళ్ళని మనం బాధ పెట్టడం, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడం. ఒక్క విషయంలో కూడా తను నీలా ఆలోచించదు. ఎలా చెల్లెలైందో నీకు. అది నన్ను అవమానించిన దానికన్నా అదెక్కడ చెడిపోతుందోనన్న బాధ నాకు చాలా భయంగా ఉంది రఘు. పోతే పోయింది. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పనేం లేదు. ఆ బుద్ధి తనకుండాలి, లేదా ఆవిడ గారి మొగుడుకుండాలి. పద వెళ్దాం. నువ్వు మాత్రం ఈ విషయాలు ఇంట్లో చెప్పొద్దు. సరే పద. రఘు, జరిగిన విషయం అమ్మమ్మ గారి ముందు బయట పెట్టొద్దు. అక్కడే చెప్పావుగా సీత, ఎందుకు చెప్తాను? ఏదైనా ఆవేశంలో మాట జారుతావేమోనని చెప్తున్నాను. నీకు మాటిచ్చాక ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటపడను. మనకే రివర్స్ అవుతుందని క్లియర్గా నువ్వే చెప్పావు కదా. పద. అదేది? దానికి వెల్కమ్ పార్టీ ఇస్తున్నారు, అది అయ్యాకొస్తానంది. పిల్లాన్ని దానికి అప్పచెప్పి రాకపోయావా? మళ్ళీ నువ్వెందుకు మోసుకొచ్చావు? చెల్లెలు గారి సరదాలకి సంతోషాలకి అడ్డం వస్తాడని పట్టుకొచ్చి ఉంటుంది నానమ్మా. అదేం కాదమ్మమ్మ గారు, వీడు అక్కడెందుకులే అని తీసుకొచ్చేశాను. నా కొడుకు అనేది మరి ఇప్పుడు ఎలా ఇచ్చింది? అయినా క్లబ్ అని పొద్దుననగా వెళ్ళింది. పొద్దుపోతున్నా ఇంతవరకు ఎందుకు రాలేదు? ఏం వెల్కమ్ పార్టీలో ఏమిటో. ఇలాంటి విషయాలన్నీ మొక్కప్పుడే తుంచాలి, వారించాలి. ఇలా ఇప్పుడు ఇల్లు పట్టకుండా తిరుగుడు అలవాటు పడితే ముందు ముందు అది చేయి దాటిపోతుంది. దాటిపోవడం ఏంటి? ఆల్రెడీ దాటిపోయింది కూడా.